కౌలాస్ కోట కూడా అతి పురాతనమైనటువంటి ఒక కోట, చాలా ప్రాముఖ్యత కూడా సంతరించుకున్నది. నేను స్వయంగా చూడడం జరిగింది కూడా. అధ్యక్ష, అక్కడ ఈ కౌలాస్ నాలా ప్రాజెక్టు నిజాం సాగర్తో పాటుగా ఒక అందమైన ప్రకృతి ఉంది అక్కడ. అయితే ఈ ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకొని వీటిని ఏకీకృత అంటే ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించుకోవడం జరిగింది. అట్లాగే అధ్యక్ష, ఇందులో ఈ యొక్క డెవలప్ చేయాలంటే దీనికి ఫీజిబిలిటీ అంటే పర్యాటకులు రద్దీ, అట్లాగే మౌలిక సదుపాయాల అవసరాలు ఏంది, అట్లాగే ఈ వారసత్వ సంరక్షణ అంశాలు ఏంది, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో వీటిని నమూనాలు తయారు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యయనం పూర్తయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఫేస్డ్ మేనర్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ కౌలాస్ కోటకు సంబంధించి వారసత్వ అంటే పురావస్తు ప్లస్ మ్యూజియం వారసత్వ శాఖ పరిధిలోని ఒక రక్షిత స్మారక చిహ్నం అంటే 13వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 50 లక్షల అంచనాతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల కోసం రాయడం జరిగింది. అట్లాగే ఆ పనులు కూడా చేపట్టినాం. అట్లాగే ఈ కౌలాస్ కోటలో తదుపరి సంరక్షణ పునరుద్ధరణ పనుల కోసం కూడా 5 కోట్ల రూపాయలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనికి పంపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా కొంత డెవలప్మెంట్ జరిగింది. డిజిపల్కి సంబంధించి కూడా ఏదైతే ఖిల్లా రామాలయం అని బాసర గురించి ఏదైతే ప్రస్తావించడం జరిగిందో అక్కడ కూడా అవకాశాలు ఉన్నవి. బోటుకు సంబంధించి ఇబ్బంది లేదు అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ నేను స్వయంగా కూడా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ హరిత హోటల్ను కూడా రెస్టోర్ చేసే కార్యక్రమంతో పాటుగా బోటింగ్ కూడా వీళ్ళని తొందరగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే అధ్యక్ష